ఇక బడ్జెట్ కేటాయింపులపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా గత ప్రభుత్వ తీరును టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఎండగట్టారు. ఆయన ఏమన్నారో చూద్దాం. సాగునీటి రంగాన్ని జగన్ నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుని అంధకారం చేశారంటూ మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తయారైందన్నారు. ప్రాజెక్టుల పురోగతి లేకుండా దాన్ని వివాదాస్పదంగా మార్చారంటూ కాల్వ శ్రీనివాసులు తప్పుపట్టారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డిపాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి, అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను 63,000 కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళా రాయలసీమ వాసుల్లో